సో ఇక్కడ జై నర్సరీ అని చెప్పేసి ఒక స్టోర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ నుంచి ఏంటని. హిందీ అంట. కహాసే हम लोग कालिंपोंग, वेस्ट बंगाल कालिंपोंग से। वेस्ट बंगाल जी। वेस्ट बंगाल से यहाँ हाँ जी जी ग्रेट। जी थैंक यू। कौन सा है? ये वाइल्ड ऑर्किड्स है, ठीक है, ऑर्किड्स का वेराइटीज़ है। Okay. और हमारे पास बहुत सारा है, मॉन्स्टेराज है, मॉन्स्टेराज का ये प्लांट्स का वेराइटीज़ अच्छा है। के लिए और हाँ। खाने के लिए नहीं नहीं, ये डेकोरेशन के लिए, सिर्फ डेकोरेशन के लिए। ये सब? हाँ, प्लांटिंग के लिए सब। वो भी नहीं। बल्ब से वो सर, बल्ब से बल्ब फ्लावरिंग आता है, फ्लावरिंग में है सब, ऐसा है। वो फ्लावर्स का है? हाँ, फ्लावर्स का बल्ब है सब, फ्लावरिंग का डिफरेंट। समझो वो ऑनियन है। नहीं नहीं, इट्स अ डिफरेंट काइंड ऑफ फ्लावर्स। हाँ यस, ऑल फ्लावर्स। ये भी फ्लावर का ये फ्लावर है, ये ऐसा फ्लावर आता है। डेंड्रोबियम जनकनसाई है, डेंड्रोबियम जनकनसाई है, डेंड्रोबियम जनकनसाई। जनकनसाई। Yes. ओके ओके। Different flower have a different kind of names. Okay, nice. yes. This is a lycopodium. ఓకే ये हाँ हमें देखे। हाँ, ये lycopodium बोलते हैं। అవును, అది లైకోపోడియం. ఆల్రెడీ చాలాసార్లు చూసుంటాం మనం పెళ్ళిళ్ళల్లో, లేదంటే నార్మల్గా చాలా ఫంక్షన్స్లలో ఇవి వాడుతూ ఉంటారు మనకి. ऑर्नामेंटल प्लांट ये प्लांट है? ये प्लांट है? स्टेफिना राउटिना बोलते हैं। ये मेडिसिन के लिए यूज होता है। ఓహో ఓకే. ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ అవుతాయంట. ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ అవుతాయంట. ఇవి కూడా మొక్కలే అంట. ఇలా పట్టుకుంటే నాకు తెలుస్తుంది. చాలా బరువు ఉంది అసలు అది. ఇది కూడా అంతే. ఇవన్నీ పెంచుకొని ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట. ఇంకా ఈ స్టోర్లో అంతా డెకరేటింగ్ ఐటమ్సే, అంటే హోమ్ డెకర్స్ చేసుకోవడానికి మంచి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక ఇవి చూసి ఆనియన్స్ అనుకున్నా. అసలు ఎంత పొరపాటు. ఇవి నిజంగా చూడడానికి అలా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి అల్లం అనుకున్నా, ఇది వచ్చేసి ఆనియన్ అనుకున్నా, కానీ ఇది ఆనియన్ కాదంట. ఓకే, ఇది ఆనియన్ మేబీ. అది అయితే అన్ని ఫ్లవర్స్ వస్తాయంట. అక్కడ ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఇట్లాంటి ఫ్లవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. ఫుట్బాల్ లిల్లీ అంట అది. ఫుట్బాల్ లిల్లీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నాటితే మనకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఆలుగడ్డలాగా ఉంది కదా, ఫ్రెంచ్ ఫ్రైస్. చూడండి, ఫ్లవర్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. మనకి ఏనాడైనా తెలుసా? ఇట్లాంటి ప్లేస్లలోకి వస్తే మనకి తెలుస్తూ ఉంటాయి ఏంటి అసలు, ఎలా పెడతారు, ఇవన్నీ ఎలా పెరుగుతాయి, ఎలా నాటుతారు అనేది మనకి ఇట్లాంటి ప్లేస్లలోకి వస్తే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ షాప్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి అసలు ఈ స్టోర్లో చూసుకుంటే. ముఖ్యంగా చూడండి ఒకసారి. हमारे घर में है मगर वैरायटी है वो ऐसा नहीं ना। एक आपका ये वाइट में होता है, एक आपका ये ग्रे में होता है। ये वाइट वाला जो है आपका रेड फ्लावर होता है, आपका मार्च अप्रैल में ब्लूम होता है। ఓహో, మార్చ్ ఏప్రిల్లో అవి ఫ్లవర్స్ లాగా వస్తాయంట. చూడండి అసలు ఎంత బాగుంది. క్యాక్టస్ ముళ్ళులు అవన్నీ గుచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. గుచ్చుకుంటే వేరే లెవెల్ పెయిన్ వస్తుంది అసలు. సో ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ అయితే భలే వెరైటీగా ఉంది. చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్. ఓ, ఇది చూడండి అసలు రెడ్ కలర్ ఆకు వచ్చి దాంట్లో నుంచి ఇది వచ్చిందనమాట. మరి మేబీ ఇది ఫ్లవర్ లాగా ఉంటుందేమో, మరి తెలీదు. అది పెద్దగా అయితే తెలుస్తుంది. అవన్నీ ప్లాంట్సే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ప్లాంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కుండీలు, చాలా రకాల అంటే ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. ఏవి ఎలా ప్లాంట్ చేసుకోవాలని వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారనమాట, మనకు తెలియకపోయినా. సో ఈ జై నర్సరీ అనే స్టోర్కి అయితే రండి, మీరు తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే. ఇదిగోండి, ఇక్కడ కూడా హెయిర్ ప్లాంట్. ఓకే, ఎయిర్ ప్లాంట్ అంట ఇది. గాలితోనే పెరుగుతుంది. అవునా? ఓహో, ఇది వాటర్ స్ప్రే చేస్తే చాలా మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. ఓ, ఇది గాలితో పెరుగుతుందంట. స్పానిష్ మాస్ అంటారు. ఓహో, చాలా బాగుంది. ఓహో, స్పెయిన్కి సంబంధించిన మొక్క అంట ఇది. ఇది ఓన్లీ గాలితో పెరుగుతుందంట. వారానికి ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేస్తే సరిపోద్దంట. నమ్ముగా ఉండాలి. ఆహా,
ఓ నైస్. ఇలా గోడకు పెట్టేసుకోవచ్చు కదా మనం, ఏదైనా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. పెద్ద చెట్లు ఉంటాయి కదా కుండీలో పాతుకోవాల్సిన అవసరం లేదా? ఆహా, ఓకే. ఓ ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేయలేదు, చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఆహా. పెద్దది ఎక్కడ దొరకదు. ఎంత ఈ మొక్క? ఇది 500 రూపీస్. ఓహో, ఓకే. మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా మనకి, ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జీరో మెయింటెనెన్స్. ఓహో. జీరో మెయింటెనెన్స్. మీ ఆఫీస్ ఆఫీసులలో వాటిలో లేదంటే ఎవరికైనా గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇది. మేడం గిఫ్ట్ ఇస్తే మేము కూడా తీసేసుకుంటాం. అవును, చాలా రేర్ మొక్క అనమాట ఇది. ఈ ఇక్కడ మొత్తం ఈ మేళాలోనే ఎక్కడ దొరకదంటే ఈ షాప్లో దొరుకుతుందంట. చూడండి, జై నర్సరీలో దొరుకుతుంది. జై నర్సరీలో. చూడండి, ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది పెద్దగా అవుతుందా లేదంటే ఇంత మేడం సైడ్ల నుంచి ఇంకా వస్తూ ఉంటాయా? ఓహో, ఫ్లవర్స్ మనం ఎన్నైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఆహా, ఓకే ఓకే. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంట దీని పేరు. ఇది పెద్దగా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా అవుతుంది. నిజంగా పర్ల్స్ లాగానే ఉంది కదా ఇది చిన్నగా ఉన్నప్పుడు. ఆ పర్ల్స్లో నుంచి ఆకులన్నీ వస్తాయి అన్నమాట, చిన్న చిన్న కొమ్మలు అవన్నీ ఇలా వస్తాయి. చాలా చిన్న క్యూట్గా. ఇది ర్యాబిట్ ఫుడ్ ఫండ్ అంట. ఓ, దీనిలో నుంచి ఇవి వచ్చినాను. ఓ, ఈ మొక్క అంతా ఒకటేనా? నేను ఇంకా అది వేరు ఇది వేరు అని అనుకుంటున్నా. ఓహో, దాని లోపల నుంచే మనకి ఇవి వచ్చినాయి అన్నమాట. అసలు చాలా బాగుంది కదా అది. చాలామంది కనిపెట్టలేరు ఫస్ట్ అది చూసి. నేనే కనిపెట్టలా, ఇంత దగ్గరలో ఉన్న దానిలో నుంచి ఇవి వచ్చినాయి. భలే భలే ఉంది అసలు. చాలా రేర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఫ్లవర్స్వి కానీ, ర్యాబిట్ ఫుడ్ ఫన్, అలాగే అది పర్ల్స్, ఇంకా ఆ మొక్క పేరే మర్చిపోయాను నేను. సో ఆ మొక్క బాగుంది కదా, ఎక్కడ దొరకదు అనమాట, అది ఇక్కడే దొరుకుతుంది. స్పానిష్కి సంబంధించిన మొక్క అనమాట, చాలా రేర్ మొక్క. ఈ మొత్తం మేళాలో ఎక్కడ దొరకదు, ఓన్లీ జై నర్సరీ. మనం ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సో అక్కడ వచ్చి తీసేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మనం వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడ అయితే అన్నీ మనకు చామంతి, బంతిపూలు, ఫ్లవర్స్, వంకాయలు, మిరపకాయల చెట్లు అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా ప్లాంట్ చేసుకోవాలనుకుంటే టమాటా, చాలా రకాల మొక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్కి, కూరగాయలకు సంబంధించిన స్టోర్ ఇది. స్టాల్ నెంబర్ 43, 42 అన్నమాట. సో వచ్చి ఇక్కడ మనకి ఏం కావాలని అవి తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి ఇట్లాంటివి మనకి. అక్కడ చూస్తే మల్లెపూల చెట్టు, చామంతి, బంతి పూలు, ఇవన్నీ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి.